పర్ఫెక్ట్. నేను ఇది నా బస్. ఈ సో స్వీట్. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్కి దారే లేదు. ఫ్యాంటాస్టిక్ డ్రైవర్. నా బస్ వచ్చేసింది. కూరుస్తున్నా, ఇప్పటికే లేట్ వచ్చిండు, తొందరగా వెళ్ళి ఎక్కేసేయాలి. ద బస్ ఈస్ హియర్ అండ్ ద సీట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. వావ్, ఫుల్ లెగ్ రూమ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బస్ ఆఫ్ ఇండోనేషియా. బస్ అయితే సూపర్ ఉందబ్బా. దీని ప్రైస్ వచ్చేసి 2 lakh rupees టికెట్. మై గాడ్, యాక్చువల్గా చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. ఎంత మంచి స్పేషియస్గా పుష్ బ్యాక్ ఉంది. టూ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా. ఇక్కడ ఘోరంగా దొరికితే బస్సులు అని చెప్పి రివ్యూస్ చూసా, కానీ ఇట్స్ వెరీ నైస్ అండ్ పీపుల్ ఆర్ వెరీ రిసీవింగ్. చాలా బాగుంది, పీస్ఫుల్. వీడు మన డ్రైవరు. ఈ అమ్మ సిగరెట్ తాగడానికి కాపాడా వీడు. షెట్. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ వేసాడు అనమాట. వాడు సిగరెట్ తాగుతున్నాడు. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెచ్చేసుకున్నారు. అట్లుంటుంది కథ. సో మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఒకటి ఉంటుందంట, అక్కడ వెళ్ళే మనం తెచ్చుకుందాం తినడానికి. చూద్దాం హౌ ఇట్ గోస్. బస్ ఆపాడనమాట. తినడానికి ఏమన్నా తీసుకుందాం అనుకుంటే ఇక్కడ బ్రెడ్ తప్ప ఏమీ లేదు. యాక్చువల్గా ఏమో ఉన్నాయిలే కానీ అర్థమవుతలేదు నాకు. బనానా రోల్ అంట ఇది. బిస్కెట్స్ అండ్ బ్రెడ్ ఆర్ అవైలబుల్. యాక్చువల్గా తీసుకున్నా 38,000 బిల్ అయింది. ఇది నా చేంజ్. అది నా బస్, BMW బస్. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఇది నేను, ఇది నా బస్. మై ఫుడ్ ఇన్ హ్యాండ్. మెర్సిడీస్ బెంజ్ బస్. నైస్. బస్ చాలా బాగుంది. మన డ్రైవర్లు ఇంకా సిగరెట్లు వేస్తున్నారు. ఇక వెళ్ళడమే. ఇది మన ఫుడ్ అనమాట. యాక్చువల్గా ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా, 2 బ్రెడ్స్ తీసుకున్నా. ఇది ఏంటో నాకు కూడా తెలీదు. పియర్స్ నచ్చి తీసుకున్నా. రాసా జాంబూ, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. లెట్ మీ ట్రై. బాగుంటుందో లేదో తెలీదు, చూద్దాం. జ్యూసే అనుకుంటా, ఐ థింక్ సో. జ్యూస్ కాకపోతే ఇంకా అంతే సంగతి. సో వీ స్టార్టెడ్. లెట్స్ గో. వావ్, దిస్ ఈస్ సంథింగ్ సూపర్. ఇక్కడ మస్జిద్స్ చాలా ఉన్నాయి, ముస్లిం కంట్రీ కదా, అదనమాట సంగతి. హ్యూమిడ్ ఉంది, బాగా ఎండ కొడుతుంది. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమేమి చూడాలో. ఫర్ నౌ చేర్స్ ఫర్ దిస్ అన్నోన్ డ్రింక్. నైస్, ద ప్లేసెస్ ఆర్ నైస్. అందరూ ఇంటి ముందు ఒక ఫ్లాగ్ పెట్టుకున్నారు. ఇది ఇక్కడ ట్రెడిషనో లేకపోతే రూలో మనకు కూడా తెలియదు. మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. కన్స్ట్రక్షన్ వర్క్ ఆన్ రోడ్స్. అండ్ ఏదో పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. పెద్ద బ్రిడ్జ్ ఏం కాదు, చిన్నదే అనుకుంటా. వావ్, నేను ఇందాక సీనరీలో చూపించినట్టు ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుతాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా. హిల్స్ బాగుందబ్బా. ఈ ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. రోడ్స్ కూడా బాగున్నాయి. ఏంటా అనుకున్నాను. ఇది ఓపెన్ చేయడానికి కూడా నాకు 5 minutes పట్టింది. అంత ఈజీగా ఓపెన్ అవ్వట్లేదు. లోపల ఏమున్నాయి తెలుసా, వైట్ కలర్ వాటర్ ఉన్నాయి. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ జ్యూస్ ఫ్లేవర్ ఉంది. బట్ ఇట్స్ గుడ్, చాలా బాగుంది. నైస్ డ్రింక్.
మీరు వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. ఏంటి వీడు కళ్ళజోడు పెట్టాడు అని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే షో ఆఫ్ కుట్టడానికి కాదు, ఎండగొట్టినప్పుడు పెట్టుకోవచ్చు కదా, తప్పేం లేదు. మళ్ళీ మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. షో ఆఫ్ కోసం బాక్స్ పెట్టాడు. స్పెట్స్ ఉన్నప్పుడు వాడుకున్న తప్పేం లేదు కదా, దట్టు ఎండ కొట్టినప్పుడు. ఏమంటారు? రైట్? ఎస్. చూడండి మంచి వ్యూ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనం ఈ బస్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. చాలా సార్టెడ్ ఉంది, బయట అంత ఎండ కొడుతున్నా, లోపల కూల్ ఉంది. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ ఐ లవ్ దోస్ స్టడీస్ 1 2 3 4 5 అంటే సాతు దువా దిగా దిగా ఎంబట్లీ అంటే 5. ఇక్కడికి వచ్చాక నేను నెంబర్స్ అంటే బేసిక్ యూస్ కోసం నెంబర్స్ అవసరం అనమాట, లేకపోతే కష్టం అవుతుంది. సార్టెడ్ ఉంది, కళ్ళజోడు తీసినా కళ్ళజోడు వచ్చినా కూడా. ఆ సీటింగ్ కూడా చూడండి. మనం జనరల్గా ఇండియాలో బస్సెస్ కానీ అది కానీ మనం పడుకున్నప్పుడు అటు ఇటు టెంగ అని పడుతూ ఉంటాం కదా, ఇక్కడ అట్లా ఆప్షన్ లేదు. ఇక్కడ ఈ సెంటర్లో హెడ్ ఉంటుంది, ఇటు అటు వాడే పిల్ల ఇచ్చేసిండు. సో నువ్వు ఎంత పడుకొని ఎంత నిద్రపోయినా కూడా అటో ఇటో కొట్టుకుంటావు, సెంటర్లో ఉంటుంది తల. ఇది చాలా మంచి ఆప్షన్. ఇది నేను ఎక్కడ చూడలేదు అసలు. మన కార్స్లో కూడా ఇట్లుంటే బాగుంటుంది. ఎనీహౌ ఐఎమ్ హ్యావింగ్ ఏ ఆరామ్ జర్నీ. నేమ్ ఇస్ మై సెల్ఫ్ సో కాల్డ్ సోలో ట్రావెలర్. అండ్ సోలో ట్రావెలర్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది సోలోగా ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తారప్ప. లైఫ్ చాలా ఏమో కొత్త యాంగిల్లో కనిపిస్తుంది వాళ్ళకి. సో నాకు ఎప్పటి నుంచో ఉండేది, కాకపోతే ఇప్పటికీ అలా కలిసి వచ్చాను. అండ్ దిస్ ఈజ్ ఎ మస్జిద్. వావ్ కదా, కరెక్ట్ మన కోసం టాపిండు వీడు. ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇట్స్ టూ గుడ్. ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 3 hours అయింది. 3 hours నేను ఇది ఒక 10th or 11th మస్జిద్ మేబీ. అన్ని మస్జిద్ ఉన్నాయి. అండ్ మనోడు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ చేసిండు. ఆ పాట ఏందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇట్స్ గుడ్. మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్. మ్యూజిక్ భాష అవసరం లేదు కదా. ఓకే, సొల్లు ఎక్కువైపోయింది. బయట ఇందుకు ఏదన్నా క్రియేటివ్ కనపడితే ఐ లాన్ మై కెమెరా అగైన్. టిల్ దెన్ డాన్స్ చేస్తారు. అవసరం ఉన్నారు అసలు. వాళ్ళ కోసం మా డ్రైవర్ గారు ఇప్పుడు హారన్ కొట్టిండు, ఆన్ చేసిండు. చూసారు ఒక మ్యూజిక్ టైప్లో. అట్లా ఉండాలబ్బా, ఒకళ్ళకొకళ్ళు మంచిగా ఉండాలి. గొడవలు ఇవి అవి మనతోటి కాదు, పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆ కిడ్స్ కోసం నేను హారన్ కొట్టిండు కదా, అది వాళ్ళకి గుర్తుంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెమొరీ ఫర్ దెమ్. నైస్ థింగ్. సో అది మన బస్సు. లంచ్ కోసం ఆగినాం. ఫెంటాస్టిక్ ప్లేస్. అది రోడ్, ఇది మన రెస్టారెంట్. అవసరం అంటే అవసరం ఉంది. నా సైడ్ వ్యూ ఇదన్నమాట. నేను తినేది ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ గ్లాస్ గిల్లీస్ ఏం లేదు, గ్లాస్ లాంటివి ఏం లేవు. ఫెంటాస్టిక్ వ్యూ. అదొక చిన్న ఐలాండ్ అంట. యాక్చువల్గా నేను ఇక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ వెళ్ళేటువంటి. ఆ ఐలాండ్లో ఎంతమంది ఉంటారు అంటే, మొత్తం వాటర్ ఉంది, మధ్యలో అది ఒకటి ల్యాండ్. అక్కడ నాకు కనిపిస్తున్నాయి ఒక 4-5 houses. అండ్ ఇది మన రెస్టారెంట్, అది మన మెయిన్ ఎంట్రన్స్.
ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం రాని. ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు. నేను ఫుడ్ ఆర్డర్ చేసి హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా నా ఫుడ్ రాలే. మా డ్రైవర్ గారు వచ్చి మొత్తుకుంటున్నాడు, బ్రో వెళ్ళాలి, టైం అయిపోతుంది అని. ఇప్పుడు నేను ఫుడ్ వదిలేసి వెళ్ళాలా తినాలా నాకు అర్థం కావట్లే. పాపం చెప్పిన 2 minutes వెయిట్ చేద్దామని, మరి ఏం చేస్తాడో తెలీదు. మనోడు సిగరెట్లు దంచేస్తున్నాడు ఈ గ్యాప్లో. ఇది సిగరెట్ అనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ మన ఫుడ్ వచ్చేసింది. దీనికి నేను 2 lakh rupees పెట్టిన. 2 lakhs ఇండియన్ కరెన్సీ, సారీ ఇండోనేషియన్ కరెన్సీ. ఇక్కడ వాటర్ కూడా భలేగిచ్చాడు. ఈ కూల్ బ్రీజ్లో ఈ ఫుడ్ వావ్. అండ్ ఏందో ఇచ్చిండు, నాకేమో అర్థమవుతుంది. మా డ్రైవర్ గారు, సో ఈజ్ అవర్ డ్రైవర్, ఈవెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ దిస్ ఈజ్ మై ఫుడ్. తొందర తినేసి వెళ్ళిపోవడమే. ఇక తినే అంత తిన్నా, టైం అయిపోతుంది, నా వల్ల కాదు ఇంకా. లెట్స్ లీవ్. How come I cannot look? You cannot open? No, cannot open. So you have to open this one, yeah? No. This is my profile, yeah. That is me. So you just. Oh. I think your internet is not working. This is me. Oh. I follow you. Okay, I'll check it. I think your internet is not working. Oh yeah. I gave my profile to this lady. Yeah, this is my profile. Oh no. Yes. You can request from here. Okay. Oh yes. Yeah. So I'm getting late. I'll leave. Bye. Yeah. సో అక్కడ ఒక లోకల్ సెలబ్రిటీని కలుసుకున్నాం, మాట్లాడేసినాం అండ్ వీఆర్ గోయింగ్. నా కోసం పాపం వెయిట్ చేస్తారు కూరగాయలు. వి స్టార్టెడ్ ఫ్రమ్ ఆ రెస్టారెంట్. ఎంత కంగారు అయిపోయిందబ్బా. సో యాక్చువల్గా జరిగిన స్టోరీ ఏంటంటే, అక్కడ వీళ్ళు దిగిరు, డ్రైవర్స్ వాళ్ళు దిగారు. వీళ్ళు దిగిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేను దిగిన. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు దిగేటప్పుడు చెప్తున్నారు ఫుడ్ కోసం దిగండి అని. వీళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు కదా. సో నేను టాయిలెట్కి వెళ్ళేదేమో వచ్చేస్తారు అనుకున్నా. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన, వెళ్ళేసరికి తింటున్నాను. సరే అని చెప్పి చూసారుగా అక్కడ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. దాన్ని తినలేకపోయా. ఎందుకు అంటే నాకే తెలియదు. దాంట్లో ఆమ్లెట్ ఉంది, ఆమ్లెట్ అయితే తినేసాను అండ్ లైట్గా రైస్ తిన్నా. అంటే ఇక్కడ ఫుడ్ కొంచెం మనకు అలవాటు కావడానికి టైం పడుతుంది. ఫుడ్ వేస్ట్ చేసేసినాం, అది సాడ్ అనిపించింది. అండ్ అది అయిపోయి వస్తుంటే ఎవరో లోకల్ సెలబ్రిటీ అంట, ఆమె పట్టుకుంది. ఆమెమో ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం సంగతి అడుగుతుంది. న్యూయార్క్ అని చెప్తే సింక్ అయిపోయింది అక్కడ. సో చేసేది ఏం లేదు. ఇక వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే ఉంటాడంట. ఆమె షో స్టార్ట్ చేసింది. సో ఆమెను తప్పించుకునే లోపు లక్కీగా మా డ్రైవర్ వచ్చి పద అని గుర్తు చేసిండు. ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేసి వెంటనే రిటర్న్ అయినా. అక్కడి నుంచి వచ్చి కూర్చున్న బాబు బస్సులో అందరు నా కోసం వెయిట్ చేస్తారు. బస్సు మిస్ అయితే బ్యాగేజ్ మిస్ అవుతుంది బాబోయ్. సో ఇంకా ఫైనల్లీ స్టార్టెడ్ అగైన్. అండ్ ఇప్పుడే కొంచెం ఈవినింగ్ అయింది. ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్. ఇందాక ఒక సీనరీ చూసా అక్కడ. ఆ సీనరీ ఇలా ఉన్నాయి లొకేషన్స్. ఎంత బ్యూటీ ఉందంటే ఇక్కడ చెప్పలేనబ్బా. మీరు ఒక లుక్ వేసుకోండి, రోడ్లకు మీకే అర్థమవుతుంది. ఇప్పుడేదో చిన్న
విలేజ్ లాగా ఉంది ఇది వచ్చింది. బట్ స్టిల్ ఈ హిల్స్, ఈ మౌంటైన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆ హిల్ రోడ్డు ముందే ఉన్నట్టుంది. అంటే అఫ్కోర్స్ టర్నింగ్ ఉంటుంది, అది కూడా టర్నింగ్ కొట్టేస్తే ఆ ఇల్లు కట్ అయిపోతుంది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ లొకేషన్ అసలు. విలేజ్లో ఉంటే ఆ ఎన్విరాన్మెంటే వేరు. మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం కదా మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళి. అప్పుడు పేరెంట్స్ తీసుకపోతుంటే ఏ ఇందిరా బాబు ఓకే హాలిడే వస్తే ఈ పల్లెటూర్లలో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలుస్తుంది, పెద్దవాళ్ళు అయినాక తెలుస్తుంది కథ ఏంటి అని. హ్యావింగ్ ఎ గ్రేట్ రైడ్. యాక్చువల్గా ఇంత కంగారులో కూడా నేను ఆ సెలబ్రిటీతో మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే షీస్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 3-4 days ఐ గెస్. ఇక్కడ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి దూత తీరిపోయింది. ఎవరికి అర్థం కాదు ఇంగ్లీష్, లిటరల్గా పోయి ఎవరికి అర్థం కాదు. సడన్గా ఒక మన వాళ్ళు మనతో మాట్లాడితే ఎట్లుంటుంది అంటే తెలుగు వాళ్ళు కనిపిస్తే అది వేరే లెక్క, అది పక్కన పెట్టండి. కానీ ఆమె ఇంగ్లీష్లో మాట్లాడేసరికి నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చేసింది లోపలికి. చాలా రోజులు అయిపోయింది మాట్లాడుకున్నట్టు. సో అది జస్ట్ లైక్ we exchange the Instagram profiles, that's it. అంతే ఇక. Look at the place. గల్లీలో రోడ్లు ఉంటాయి కదా అట్లుంది. మా గల్లీ కూడా ఇట్లే ఉంటుందప్ప. అటు ఇటు చెట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. వావ్, యాక్చువల్గా కాలనీ లాగా ఉంది.
హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. 9:03 అవుతుంది, వర్షం పడుతుంది. సో మెల్లగా ఉన్న సీట్లోంచి లేచి వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. మా డ్రైవర్ వెళ్ళి పడుకున్నాడు. డ్రైవర్ వాళ్ళ తమ్ముడు నడుపుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ముందు కూర్చుంటే ఆటోలో అసలు చూడండి మీరే, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్కి దారే లేదు. మనోడేమో నెక్స్ట్ లెవెల్ నడుపుతున్నాడు. ఫ్యాంటాస్టిక్ డ్రైవర్. చూడండి, ఒకళ్ళు వచ్చేటప్పుడు ఒకళ్ళు వేయాల్సింది. అండ్ కొంచెం మిస్ అయిపోయినా కూడా మొత్తం పక్కనంతా లోయ, ఇటు పక్కనంతా మొత్తం హిల్. నెక్స్ట్ లెవెల్. ఇది మాత్రం ఇంత డ్రైవింగ్ మనతో కాదు, మన BMW బస్సులో నెక్స్ట్ లెవెల్ డ్రైవర్. మనోడి ఏజ్ మళ్ళీ జస్ట్ ఒక 21 అనుకుంటా నాకు తెలిసి. చూడండి, వాడంతా సైడ్ ఇస్తే మనం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మన జనాలు కూడా వుడెన్స్ తోటి, వుడెన్ హౌసెస్. చూడండి, పక్కన మొత్తం వాటర్, ఇటు పక్కన మొత్తం కొండలు. చూడండి రోడ్లు అసలు దారుందా, అంత రోడ్స్ కూడా ఏం బాగాలేవు. చాలా డేంజరస్ హిల్ ఏరియా ఇది. పక్కనే వాటర్. మై గాడ్, మనోడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా అనుకుంటో తెలియదు. మేడం ఏమో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. బాబు, ఇలా దండం పెట్టాలి. టర్నింగ్ తిప్పాలంటే మనోడిని చూడండి ఎట్లా తిప్పుతాడు. మొత్తం వాడు చూసుకోవాల్సి వస్తుంది. ఫ్యాంటాస్టిక్ డ్రైవింగ్ చేస్తుండే అసలు మావాడు, తగ్గేది లేదు. కొండ చూసినా, కొండలలో చిన్న చిన్న వుడెన్ హౌసెస్ కట్టుకొని వీళ్ళు భలే కొంటున్నారు అబ్బా. చూడండి, దీని మీద కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఫారెస్ట్లో వీళ్ళు గ్రేట్ అసలు, ఇళ్ళలు కట్టుకొని బతికేస్తున్నారు. ఐ లవ్ దిస్ వైబ్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అసలు టర్నింగ్ కొడుతుంటే నాకు పడిపోతుంది, కానీ మనోడు నెక్స్ట్ లెవెల్ నడుపుతున్నాడు. ఘాటి ఇవి చూస్తే అసలు చూడండి, వాళ్ళు వచ్చేటప్పుడు మనోడు సైడ్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మేము వెళ్తాం. గవర్నమెంట్ వెహికల్స్ అనుకుంటాయి. ఓ మై గాడ్, ఇక్కడ కొంచెం మిస్ అయినా కూడా మనం లోపల వెళ్ళి అమ్మని పట్టుకున్నాం. కొండ మీద క్లౌడ్స్ ఉన్నాయి అబ్బా. పక్కనే కొండ ఉంది, ఆ కొండ మీద క్లౌడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉన్నాయి. ఇట్లా రోడ్లు డ్యామేజ్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. మన ప్రో ప్లేయర్ లేసి వచ్చిండు ఇప్పుడే, చూస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ తమ్ముడు నడుపుతుండు అప్పటి నుంచి. పాపం వండుకున్నాడు మందిలాగా. రోడ్స్ ఆర్ ఫెంటాస్టిక్ మ్యాన్. ఇప్పటిదాకా ఇప్పుడు పడుకొని రెస్ట్ తీసుకొని వచ్చిండు. సో ఇప్పుడు డ్రైవింగ్ తీసుకుంటాడు. వాని దగ్గర నుంచి ఇప్పుడు వాడు రెస్ట్ తీసుకుంటాడేమో మేబీ. సో మన డ్రైవర్, టోప్ డ్రైవర్ ఇప్పుడే దిగిండు. అమ్మ, ఏమన్నా డ్రైవింగ్ చేసిండు అసలు. ఇది మన బస్సు. అండ్ యూ క్యాన్ లుక్ దేర్, క్లౌడ్స్ అన్నీ సూపర్ అంటే సూపర్ సెక్సీ. ఫైనల్లీ వి రీచ్డ్ హియర్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఏమన్నా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుడే. Kita, oh iya itu pergi.
థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడ ఏవో ఉన్నాయి, ఇవి ఫ్రూట్స్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. మన ఈ చిన్న షాప్లో షాపింగ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నా కొద్దిసేపు. లైట్గా వర్షం పడుతుంది. వావ్, లుక్ ఎట్ దట్ చైర్. అక్కడ వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చుంటే బా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతాం. ఇంకా యాక్చువల్గా వచ్చే మన వాళ్ళతో కూర్చున్నా, వీళ్ళకి ఎక్స్ట్రా కాఫీ ఆర్డర్ చేసారు. మనకేమో కాఫీలు టీలు పడవు, ఓన్లీ కూల్ బ్యావరేజెస్, అది మ్యాటర్. మంచిగా ఒక న్యాప్ వేసి లేచిన నైట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ రీచ్ హియర్. చూద్దాం, బస్సు చెప్పుకైపోయింది మొత్తం నైట్ కాగానే. సో బయట కొంచెం బ్యూటిఫుల్ ఉంది, వెళ్ళాక చూడాలి. సో ఫైనల్లీ మన టూర్ ఎండ్ అయిపోయింది. ఇక్కడికి ఐఎమ్ గోయింగ్ టు మై హోటల్. ఇక్కడ నాకు చీకటి ఉంది, ఏం కనిపించట్లే. ఐ హ్యావ్ టు ఫైండ్ దట్. లెట్స్ సీ. ఆఫ్టర్ ఎ లాంగ్ సర్చ్ I got food in this hotel. She is the owner of the restaurant and she is providing food around this time. It's already 10 and she's so sweet. I thought she is 15 or 16 but she is in her 20s. That's awesome. But she looks very young. Thank you so much. Yeah. ఇండోనేషియాలో ఫుడ్ కోసం పిచ్చోన్ లెక్క తిరిగిన. ద టైమ్ ఈజ్ 9:30. ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి, అన్నీ క్లోజ్. లాస్ట్కి ఒక పిల్ల, వా చిన్న పిల్లలా కనిపిస్తుంది కానీ షీ ఈజ్ 28 అంట. తను 15 years లాగా కూడా కనిపించట్లేదు నాకు. దేవతలాగా ఫుడ్ ఇచ్చింది. ఇది ఫుడ్. ఫైనలీ ఐ గాట్ సంథింగ్ టు ఇట్. ఒక హోటల్లో చెక్ ఇన్ చేసిన, ఆ హోటల్ క్లోజ్ అయిపోయింది. ఐ మీన్ ఫుడ్ దాంట్లో రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. సో ఫుడ్ లేదు. ఇప్పుడు ఒక 2 minutesలో నా రెస్టారెంట్ వస్తుంది. ఐ విల్ షో యూ దాట్. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్స్. సో ఇదే మన హోటల్. మొత్తం జంగల్ లా ఉంటుంది కానీ బాగుంటుంది. షార్ట్ అండ్ స్వీట్కి ఒక్కరోజు నైట్ ఇలా పండుకొని ఇలా వెళ్ళిపోవడమే. ఇది చూడండి, సీటింగ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా, రాళ్ళతో చేస్తారు. సో ఫైనల్లీ మన రూమ్ వచ్చేసింది. థింక్ దిస్ ఇస్ మై రూమ్. ఓ ఇదే మన రూమ్. వచ్చేసా. తొందర తిని తొందరగా అనుకుంటే మార్నింగ్ తొందరగా వెళ్ళాలి. చలో దెన్ మరి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.